తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. విశాఖ రిషికొండలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న సివిల్స్ ప్రిలిమ్స్ కోచింగ్ కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవసరమైతే తప్ప మొబైల్ ఫోన్లు వినియోగించరాదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చాలా మంది లీడర్లు ఉన్నారు బయట. చాలా మంది లీడర్లు ప్రశాంతంగా పడుకునే వాళ్ళంట. ఎప్పుడు అంబేద్కర్ గారు ఎప్పుడు పడుకునేవాళ్ళు కాదంట. రాత్రి 11-12 అయినా వర్క్ చేస్తుండేవాళ్ళంట. ఒకరోజు ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చి, మీరు ఏంటంటే ఎప్పుడు పడుకోరనంటే, నా జాతి వాళ్ళు ఎవరు పడుకోలేదండి, ఇంకా సుఖంగా నిద్రపోవట్లేదు, కాబట్టి ఈరోజు నేను సుఖంగా పడుకుంటే మా వాళ్ళు పడుకోలేరు, కాబట్టి వాళ్ళు సుఖంగా పడుకునే వరకు నేను కళ్ళ నిండా నిద్రపోను అని చెప్పారు. మనలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, ఎంతవరకు సేవ చేయగలను, ఎంతవరకు చేయగలనంటే ప్రభుత్వం పూర్తిగా నాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది కాబట్టి నేను చేయగలుగుతాను. ఇందాక మాకు ఐఏఎస్ ఆఫీసర్ అయిన, ఎందుకంటే నాకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా రెస్పెక్ట్. శరత్చంద్ర గారు ఒక విషయం చెప్పారు. ఎందుకంటే హిల్ టాప్ వెళ్ళడానికి ఖచ్చితంగా మేము బండల్లో మనకి వెహికల్స్ ఏం వెళ్ళవు. ఎందుకంటే కొంతమంది అరకు, పాడేరు, రంపచోడవరం, అలాగే గుమ్మలక్ష్మపురం, సాలూరు ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి మీకు తెలుసు, హిల్ టాప్ ఏరియాలో మనకు వెహికల్ వెళ్ళదు. అక్కడికి వెళ్ళాలి అంటే ఏది వెళ్ళాలి? 2 వీలర్ వెళ్ళాలి. 2 వీలర్ వెళ్తే అక్కడ నుంచి పేషెంట్ ఇలా తీసుకొస్తాం. దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాలి. ఫీడర్ అంబులెన్స్ పెట్టాలంటే ఏం చేయాలి? సీఎం గారిని అడగాలి. సీఎం గారు ఎస్ అంటే నేనే పెట్టగలిగాను ఫీడర్ అంబులెన్స్. అప్పుడు ఫీడర్ అంబులెన్స్ ఒక మనిషి కూర్చొని అక్కడే ఆక్సిజన్ మాస్క్ పెట్టి కిందకు దించుతున్నాం. ఈరోజు డోలీ మోతలు లేకుండా గత సంవత్సరం మీరు ఊహించగలరా, 1300 కోట్ల రూపాయలతో మా రాష్ట్రం మొత్తం రోడ్లు వేసి డోలీ మోతలు తగ్గించాం. పూర్తిగా నోన్ చేయలేదు, తగ్గించగలిగాం. ఇంకా ఈ సంవత్సరం కూడా చేస్తాం. అంటే మీలాంటి వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు చేసి ఇంకా పెద్దగా చేస్తే మీరు కూడా సహాయం చేయగలుగుతారు. అదే ఇప్పుడు మనకి P4 మోడల్లో వచ్చింది. అదే ఈరోజు బంగారు కుటుంబాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు పెట్టాలేమో అనుకుంటారు. నో, మనం ఈరోజు మేము ఒకటి వినూత్నంగా ఈరోజు అనుకున్నాం. ఒక హాస్పిటల్ ఉంది. నిన్ననే పాలకొండలో 100 పడకల హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఎందుకు మీకు చెప్తున్నాను అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని గిరిజన నియోజకవర్గాల్లో 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. అది నిన్ననే పాలకొండలో ఒకటి ఓపెన్ చేసాం. నెక్స్ట్ మంత్ సాలూరులో ఓపెన్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ వచ్చింది అని అంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని ఎక్కువ మంది డాక్టర్లు ఉంటారు, వెళ్తారంటే అది ఎవరికి ఉపయోగం? మన ఎస్టీ ఎస్సీలకే ఉపయోగం. అది ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ ఉంటాయి. అలాంటి హాస్పిటల్స్ మనం ఈరోజు కట్టగలుగుతున్నాము అంటే అక్కడికి చాలా మంది వాలంటీర్లుగా వచ్చి మేము హెల్ప్ చేస్తాం అంటున్నారు. ఏ విధంగా చేస్తారు అని అడిగితే, ఒక పేషెంట్ నిరక్షరాస్యుడు, ఏమీ తెలియదు, హాస్పిటల్కి వస్తే ఎవరికి చూపించుకోవాలో తెలియని పేషెంట్ ఎలా తీసుకెళ్తాం? కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్య వయస్సులను చులకనగా చూస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వయస్సులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఒక్క సంఘం కూడా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆర్య వయస్సు సంఘాలు కూటమి ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆర్య వయస్సులపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు పేరుతో ఆర్య వయస్సుల నుంచి చందాలు వసూలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వ్యాపారం వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్టైల్లో చేసుకుంటారు వ్యాపారం. మా ప్రభుత్వం వచ్చింది కదా, నీ రేషన్ స్టోర్ మాకు అప్పచెప్పాలని చెప్పని బలవంతంగా అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అతన్ని గొడవ చేస్తే అతను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. అతను కిడ్నాప్ చేయడం, అతని ప్రాణాలను కాపాడుకోవడానికి గుళ్ళోకి వెళ్ళి తలదాచుకుంటే అతని మీదే తప్పుడు కేసులు పెట్టి, అదేవిధంగా పిడుగురాళ్ళు చూసుకుంటే కనుక అమ్మాయి జ్యోతిది, వాళ్ళకేమైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే ఇబ్బందులు ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైనా కోర్టుల ద్వారా వాటితో సెటిల్ చేసుకోవచ్చు. కానీ ఒక మహిళని సాయంత్రం 7:30కి స్టేషన్కి పిలిపించి రాత్రి 12:30, 1 గంట వరకు కూడా స్టేషన్లో ఎటువంటి మహిళా కానిస్టేబుల్స్ లేకుండా ఆ టైం వరకు ఉంచుకునే హక్కు ఎవరికి ఉంది అసలుకి? అంటే కేవలం 6 వయసులు అని చెప్పి చులకన మీ అందరికీ కూడా. వీళ్ళేం మాట్లాడరులే,
వీళ్ళు మనం చెప్తే భయపడతారు అని చెప్పని అనుకునే భావంలో ఈ కూటమి ప్రభుత్వం కనబడుతుంది. కానీ అర్థం కాని విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఆర్యవేసులు ఏ విధంగా మంచిగా ఉంటారో వాళ్ళకి ఇబ్బంది పడితే ఎదురు తిరిగితే కూడా అదే విధంగా తిరగబడతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడిందంటే పొట్టి శ్రీరాములు వల్ల ఏర్పడింది. ఆయన ఆర్యవేసుడే. ఆయన ప్రాణాలు సైతం త్యాగం చేశారు. అటువంటి త్యాగంగా చేసే కెపాసిటీ ఆర్యవేసులకు ఉంటుంది. అటువంటి ఆర్యవేసులని చిన్నగా చూడడం, ఆర్యవేసులని మేము బెదిరిస్తే భయపడతారని చెప్పి అనుకోవడం, వాళ్ళని మేము ఇబ్బంది పెడతాము, వాళ్ళ దగ్గర దోచుకుంటామంటే మాత్రం చూసుకునే పరిస్థితి అయితే ఉండదు. నేను కూటమి ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిస్తున్నాను పూర్తిగా కూడా. ఎక్కడైనా కానీ మీరు ఈ దాడులు కనుక ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్యవేసులు ఉద్యమం చేస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ సంఘాలన్నీ కూడా ఆర్యవేశ సంఘాలన్నీ కూడా కూటమి ప్రభుత్వాన్ని తొత్తుల్లాగా పనిచేస్తున్నాయి. ఆర్యవేశ మహాసభ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్యవేశ సంఘం కావచ్చు, ప్రపంచ ఆర్యవేశ మహాసభ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కనీసం ఇంతమంది వయసులో ఇబ్బంది పడుతున్న బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదా? అంటే మీరు చంద్రబాబు తొత్తుల్లాగా పనిచేసేదానిక మీ సంఘాలు పెట్టుకుంది? మీరు పనికి రాకపోతే మీకు ఆ సంఘాలు చేయడం చేత కాకపోతే దిగిపోండి. న్యూట్రల్ పబ్లిక్ ఎక్కుతారు. ఆ సంఘాల ద్వారా ఆర్యవేశం న్యాయం జరుగుద్ది. మీ ద్వారా పార్టీలకి సంఘాలు తాకట్టు పెట్టేసి ఆర్యవేశులు ఇబ్బంది పడుతున్నా కానీ ఎక్కడ పట్టించుకోవడం అనేది ఆర్యవేశ మహాసభకు కానివ్వండి, ప్రపంచ ఆర్యవేశ మహాసభకు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆర్యవేశ సంఘం కానివ్వండి, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేస్తున్నాయి. ఇంతమంది ఆర్యవేశులకి ఇబ్బంది పడుతుంటే ఏ ఒక సంఘమైనా వెళ్ళి పలకరించింది ఎవరినైనా కానీ? అంటే మీరు చంద్రబాబు తొత్తులా పనిచేయాలని చూస్తున్నారా? నేను చెప్తున్నా, ఏ సంఘాన్ని సరే ఉపేక్షించే పని లేదు. ఆర్యవేశులకు ఎక్కడ ఇబ్బంది పడినా కానీ అన్ని సంఘాలు ఏకం కావాలి, రాజకీయాలకు అతీతంగా ముందుకు రాగాలి. ఈ ఆర్యవేశుల మీద దాడులు ఆపపోతే మాత్రం తప్పనిసరిగా మేము ఒక ఆర్యవేశ వ్యక్తిగా కావచ్చు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కావచ్చు, మేమందరం కూడా గళం విప్పుతాము. ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా తప్పకుండా మేము ఉద్యమం చేస్తాము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో సంక్రాంతి సందర్భంగా పరిణయ ఎగ్జిబిషన్ ను శుక్రవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ శనివారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన విశాఖ సింహాచల పుణ్యక్షేత్రంలో గత 10 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న రాపత్తు అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో ఆఖరు రోజున స్వామివారు అత్యంత విశేషమైన పరమపదనాథుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి భక్తిభావాన్ని పెంపొందించారు. రాపత్తు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ అధికారంతో సంబంధం లేకుండా చివరి శ్వాస వరకు పిఠాపురానికి సేవ చేస్తానని హామీ. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టీకరణ. ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.